మత సామరస్యానికి, సోదరభావానికి రంజాన్ పండుగ ప్రతీక అని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కుంట్లూరులోని జిఎస్ ఎస్టేట్లో తాజా మాజీ కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై గ్యారాల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగలను జరుపుకోవడం మన భారతీయ సంస్కృతికి నిదర్శనమని, ఇటువంటి ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలు, విద్యా పథకాలు మరియు షాదీ ముబారక్ వంటి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పవిత్ర రంజాన్ మాసంలో చేసే ప్రార్థనల వల్ల సమాజంలో శాంతి, సౌభాగ్యం వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గ్యారాల శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ వేడుక మత సామరస్యానికి, సోదరభావానికి వేదికగా నిలిచింది. మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బి బ్లాక్ సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఈరోజేమో బి బ్లాక్ పెట్టినాం, రేపేమో ఏ బ్లాక్ పెడుతున్నాం. ఈ రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వ పక్షాన మేము ఈరోజు ఏదైతే వాళ్ళకి ఇస్తున్నటువంటి బట్టల పంపిణీ కార్యక్రమం, అంటే దాన్ని ఏమంటున్నామంటే తోఫా, రంజాన్ తోఫాని మన ముఖ్యమంత్రి గారు ఆయన ఒక చక్కటి అందులో 3 డ్రెస్సులు ఇచ్చి దానికి వాళ్ళ పండుగ సందర్భంగా గౌరవంగా ఇస్తున్నటువంటి కానుకగా ఇస్తున్నాం. ఆ కానుకతో పాటుగా ఈరోజు అందరికి కూడా బి బ్లాక్లో ఉండేటువంటి అందరిని పిలిచినాం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో బి బ్లాక్లో ఉండే మైనార్టీ సోదరులందరినీ పిలిచి ఈరోజు రంజాన్ ఇఫ్తార్ విందిచ్చినాం. రేపు ఇబ్రహీంపట్నంలో ఏ బ్లాక్ వాళ్ళకి ఇస్తున్నాం. మేమందరం కూడా కలిసి ఉండాలని, మనమంతా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దరిదాపుల్లో రానియదు. మనమందరం ఒకటి, మనందరం కలిసి ఉండాలి, సమాజాన్ని విడగొట్టకుండా ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుటకే ఇలాంటి కార్యక్రమాలను మేము చేస్తుంటాం. ఈ కార్యక్రమాలకు ప్రజలు అండగా ఉన్నారు, మీరందరూ కూడా అండగా ఉన్నారు. మేమంతా ఎప్పుడు కూడా మీరు మైనార్టీలని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని రకరకాల మాటలు మాట్లాడకుండా మేమందరికీ కలుపుగా ఇలాంటి పండుగల సందర్భంలో అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యమే ఇలాంటి కార్యక్రమం అని చెప్పి తెలియబడుతుంది.